హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆసరా పెన్షన్లపై ఇప్పుడే వచ్చిన మరో ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి పెన్షన్లకు సంబంధించి. అయితే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అనర్హుల నుంచి ఆసరా పెన్షన్ రికవరీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల నుంచి రికవరీ కోసం నోటీసులు ఇచ్చింది. ఇక అనర్హుల జాబితాను అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 200 మంది నుంచి రికవరీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు ఆసరా పథకం పేరట పెన్షన్ పంపిణీ చేసింది గత ప్రభుత్వం. ఇక రిటైర్ అయిన ఉద్యోగులు సైతం ఆసరా పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక నోటీసులు అందించిన 7 రోజుల్లో పెన్షన్ మొత్తం చెల్లించాలని, లేని పక్షంలో అన్ని రకాల పెన్షన్లను నిలుపుదల చేయాలని ఆదేశం ఇచ్చింది. ఇక దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలు గతంలో పొందిన 1,72,928 రూపాయలను తిరిగి చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. ఇక ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇక కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 42 మంది ఆసరా లబ్ధిదారులకు పెన్షన్ రికవరీ నోటీసులు జారీ చేశారు అధికారులు. ఇక ఆందోళనలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, బీడీ వర్కర్లకు ఆసరా కింద 2,016 రూపాయలు, దివ్యాంగులకు 4,116 రూపాయలు ఆర్థిక సాయం అందించింది గత ప్రభుత్వం. తాజాగా చేయూత పేరిట రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కళ్ళు గీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 పంపిణీ చేయాలన్న యోచనలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇక డైరెక్టరీ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ విభాగం నుంచి ప్రభుత్వం పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల వివరాలను సమగ్ర కుటుంబ సర్వే డేటాతో సరిపోల్చి చూసింది ప్రభుత్వం. చూశారు కంటే మొత్తం మీదుగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందండి. ఏదైతే అర్హత లేకుండా కొంతమంది పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు, ఫేక్ సర్టిఫికెట్లతో, ఫేక్ ఆధార్ కార్డులతో, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం గుర్తించింది. వారందరి పెన్షన్లు కూడా నిలిపివేసింది. అయితే ఇప్పటిదాకా తీసుకున్న పెన్షన్లు కూడా ప్రభుత్వం రికవరీ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫ్రెండ్స్, చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. పెన్షన్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.